వాట్ ఇస్ దిస్ మర్దిని? సారీ సార్, సూర్య ఎస్కేప్ అయిపోయాడు. మీరేం బెంగపడొద్దు. అవసరం లేని పనుల్ని మీరు అసలు బాగా చేసి పెట్టారు. ఆ సూరిగాడు పెద్ద రౌడీని తెలిసి కూడా ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా మీరు అక్కడ వెళ్ళింది తప్పు. అట్లీస్ట్ ఒక 10 పోలీసు వాళ్ళని మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. సార్, నా దగ్గర వారంటీ ఉన్నందువల్ల నేను అటాక్ చేయొచ్చని అనుకున్నాను, అందుకే అటాక్ చేశాను. వాడు ఎస్కేప్ అయిన వెహికల్ నంబర్ని సర్క్యులేట్ చేశాను సార్. సిటీ అవుట్స్కర్ట్లో చెక్ చేయమని చెప్పాను. రియలీ ఇట్ వాజ్ అ వేస్టెడ్ ఎఫర్ట్. సారీ సార్. వితిన్ 48 hours ఆ సూర్యని పట్టుకుంటాను. వాడిని పట్టుకునే ప్రాసెస్లో మళ్ళీ నా మీద అటాక్ జరగచ్చు. దానికి నా ప్రొటెక్షన్ కోసం అండ్ ఫర్ ద సొసైటీ సేఫ్టీ వాడి మీద ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి. సరే, అరేంజ్ చేసిస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ సారీ సార్. ఈసారి సూరి జైల్లో ఉంటాడు, లేదంటే శ్మశానంలో శవంలా మారిపోయి ఉంటాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. ఫైనల్గా మంగళూరుకు నువ్వు వచ్చావు కదా. మీరు రా అని పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటానన్నా? ఏం రా, చాలా డల్గా ఉన్నావు. నా చోటికి వచ్చిన తర్వాత కూడా ఎనీ ప్రాబ్లం? అవునన్నా, ప్రాబ్లంలో ఉన్నాను. నేను కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాను. నన్ను వదిలే, నీ సంగతి ఏమిటో చెప్పు. అది వచ్చి ఊర్లో ఏమైందంటే, యాక్చువల్లీ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. మీకు ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటో చెప్పన్నా. నా ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేస్తే నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. అదేంటో చెప్పండి అన్నా, అది నేను చూసుకుంటాను. ఈసారి ఎలక్షన్ టైములో టికెట్ నా చెయ్యి జారిపోయింది. దీనికంతటికీ కారణం ఆ విశ్వనాథ్ పూచాడియే. ఏదో ఒకటి చేసి వాడిని నువ్వు లేపావంటే ఆ టికెట్ నాకు కన్ఫర్మ్. ఇప్పుడే వేసేయమంటారా అన్నా? ఓకే. ఇంతవరకు నువ్వు వచ్చావు. ఈ మంగళూరుకి నువ్వు ఎవరో చూపించాలి కదా. ఒకవేళ నాకు టికెట్ దొరికిందంటే నేను మినిస్టర్ని అవుతాను. నేను తప్పకుండా మినిస్టర్ని అవుతాను. నేను మినిస్టర్ని అయ్యానంటే మిమ్మల్ని అందరినీ సేఫ్గా ఉంచుతాను. నువ్వు ఏదో ఒకటి చేసి వాణ్ణి లేపేస్తావుగా. మీరేం ఆలోచించొద్దన్నా, నేను చూసుకుంటాను. చెప్పు సూర్య. గురు, ఇక్కడ నేను హార్బర్లో ఉన్నాను, కొంచెం త్వరగా వచ్చాయి. రేయ్ సూరి, ఇక్కడ చేసిన పనులు చాలా వరా నీకు? మంగళూరుకి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నావా? ఫమ్మో, ఇక నీతో కలిసి ఉంటే అంతే చాలు. సరే, రాత్రి అయ్యేలోక నేను అక్కడికి వస్తాను. టేక్ కేర్, ఉంటాను. అన్నా, నీ పైన అయిపోయింది అనుకో. ఏమిటయ్యా సూరి? సూరి, ఈయన ఎవరు? మనోడే, డిపార్ట్మెంట్ చెందినవాడు. డిపార్ట్మెంట్ మనిషా? నమస్తే సార్, మేము మీలాగే, కానీ మీ పేరు తెలీదు. శక్తి, నీలకంఠ శక్తి. ఓ రండి, పార్టీ ఎంజాయ్ చేద్దాం. పొద్దునేనా? మా ఊరికి ఎవరు కొత్తగా వచ్చినా సమయం సందర్భం చూడం. పార్టీ రెడీ, రండి. నమస్తే మేడం. నిన్ను నేను ఇక్కడికి పిలిపించింది సూరి గురించి తెలుసుకోవడానికి. అలాగా మేడం. ఈ సూరికి బ్యాకప్లో ఎవరున్నారు? వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మేడం, అతనికి శెట్టి అన్న సపోర్ట్ ఉంది మేడం. అతను ఉండేది మంగళూరులో. ఇప్పుడు సూర్య అబ్స్కాండ్ అయ్యాడు. సో వాడిప్పుడు మంగళూరులోనే ఉంటాడు కదా? అది కూడా అయ్యుండొచ్చు మేడం.
తనతో క్లోజ్గా ఉండేది మందాకిని ఇంకా నిషా. వాళ్ళిద్దరిని పట్టుకున్నారంటే ఖచ్చితంగా వాడు దొరికేస్తాడు మేడం. సరే నువ్వు బయలుదేరొచ్చు. సరే వస్తాను మేడం. మందాకిని, నిషా. सु चोली के पीछे का है, चोली के पीछे का है. आपको बाय. तू अब द की नहीं मिल रहा, मुक्चो अब द मुकाबस. సారీ బాయ్, మన ఏరియా లిమిట్లోకి ఒక కొత్త లేడీ ఏసీపీగా వచ్చింది. నన్నే ఫుల్ టార్గెట్గా చేసుకుంది. ఇప్పుడు నేను ఫుల్ టైట్లో ఉన్నాను. పులి గడ్డెప్పుడు తినదు, ఈ నోరు ఊరికే ఉండదు. నాకు కోపం వచ్చిందో ఓకే బాయ్, ఇప్పుడే చేస్తాను. చెయ్యి చెయ్యి. ఎవరా నువ్వు? బాయ్ హరీష్ బాయ్. ఏయ్, మాట్లాడకుండా వచ్చి సరెండర్ అవ్వు. హే చింగిలి బేబీ, కూల్ కూల్ మేరే కుల్ఫీ. నీ పేరు మర్దిని అయితే నువ్వు అందరినీ మర్డర్ చేస్తావా? నాకు తెలియకుండా అక్కడ ఎవడైనా అడుగు పెడితే వాడు ప్రాణాలతో ఉండడు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. సరే, నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్, కూర్చో కూర్చో. వెనక్కెళ్ళు వెనక్కెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళండి. ఇలా చెప్పడానికి నీకింకా టైం ఉంది. అది సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ సూరి ఎక్కడున్నాడు? నాకు తెలీదు. ఇప్పుడు చెప్తావా? నిషాకి అన్ని విషయాలు తెలుసు. వాడెక్కడున్నాడు? ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. హలో నిషా, ఎక్కడున్నావు? సూర్య నాకు ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మన్నాడు. ఎక్కడున్నావు? అలాగా, పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం చెప్పనే లేదే. ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. సరే, అలా అయితే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే, త్వరగా బయలుదేర్రా. అరే, ఇచ్చిన డబ్బుకి చాలా ఎక్కువ నటిస్తున్నావే. నేనొక్కదాన్ని మీకెందుకు దొరకాలి అని. పా, ఎంత అద్భుతమైన ఫ్రెండ్షిప్ మీది. షబాష్. నీ ఫోన్ ఇవ్వు. దేనికి? గేమ్స్ ఆడడానికి. ఇదిగో. మేడం, వాళ్ళందరూ ఫోన్లు తీసుకుని వాళ్ళ రూమ్ లో బంధించుంటాను. శివపా, మేడం, మన వెహికల్స్ ని వెంటనే దాచేయండి. లేదంటే మన వెహికల్ చూసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా బండిని చాటుగా ఉంచొస్తాను. హే, ఎక్కడ సూరి? సూరి వచ్చాడా? తను రమ్మని లేదు, మేమే రమ్మన్నాం. నిషా, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకు, చెప్తే విను. నిషా, నీ బాయ్ ఫ్రెండ్ కి నువ్వు కాల్ చేయలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇది లేకపోతే ఎవ్వరు అసలు నోరు తెరిచెలలేరే. పొద్దున్నే ఫోన్ చేశాను, తను మ్యాంగ్లూర్లో ఉన్నానని చెప్పాడు. వీళ్ళిద్దరి ఫోన్ తీసుకొని బండ్లో ఎక్కించండి. ఓకే మేడం. త్వరగా బండి ఎక్కించు. నువ్వు రమ్మా. ఓ త్వరగా వెళ్ళవు, త్వరగా రమ్మా. అంతా రెడీ అయినారా? రెడీ అన్నా. అవునన్నా, లోకల్లో ఉన్న పిల్లల దగ్గర చెప్పాను కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పి. తన పుట్టినరోజానికే నన్ను చంపమంటున్నారేంట్రా? అన్నా, పుట్టించటం అతని బాధ్యత,
కానీ పైకి పంపించటం మన బాధ్యత. ఏంటి టైలు పంచ్ డైలాగ్లన్నీ మాట్లాడుతున్నావు? కారు వచ్చేసింది అన్న, వాళ్ళే అనుకుంటానా. మా నాయకుడు, పేదల నాయకుడు, మా దేవుడు, చదువిచ్చిన మహానుభావుడు, నాయకుడికి నాయకుడికి నన్ను ఆశీర్వదించండి. అడ్డు తప్పకుండా అన్న, రండి రండి. కాళ్ళలో పడక్కలేదా, రండిరా. నాయకుడికి ఎలా ఉన్నారు? నాయకుడికి పదండి పదండి, నాయకుడికి పదండి రా. నాయకుడికి 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 అసలుకి ప్రాబ్లమే రాకూడదు అంతే. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎవరు వీళ్ళు? మన కుర్రలేనా? అవునన్నా, వీళ్ళందరూ మన పిల్లలే. ఓ అలాగా, సరే సరే రండి కట్ చేద్దాం. వెలిగించండి అన్నా. హ్యాపీ బర్త్డే విశ్వన్న, 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 హ్యాపీ బర్త్డే విశ్వన్న. రేయ్, ఎక్కడరా మీ అన్న? సార్ ఎందుకు సార్ టెన్షన్ గా ఉన్నారు? మా అన్న కాలు పెడితే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. సార్ మీరు ఆ గ్లాస్ ఖాళీ చేసే లోపల అన్న ఖచ్చితంగా ఫోన్ చేస్తారు సార్. నాకెందుకో చెప్పేది వినండి సార్, సందేహంగా తాగండి ఉంది. సార్. చూసారా సార్, అన్నే ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఎత్తండి సార్, ఎత్తండి. హలో సూరి, ఏమయ్యింది? అన్నా, పని అయిపోయిందన్నా. హా? పని అయిపోయిందా? రా రా, గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను, రా. వచ్చేస్తా అన్నా. రేయ్ సూర్య, థు, నువ్వు ఈ చోటుకొచ్చి దాచుకొని ఈ చేపలు పట్టుకునే బోట్లో జీవించడానికి నేను దానికి ఫోన్ చేసి అది నా కాల్ని రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి చివరికి నేను మీ అందరినీ వెతుక్కుంటూ ఇక్కడికి రావాలి. హ్, ఇదంతా చాలదని ఈ కాకి వేరే నిన్ను నమ్ముకుని బాగా నాశనం అయిపోయావా? మీరున్నారనే ధైర్యంతోనేగా పాముల పొట్లోనే చేయి పెట్టాను. తను మిగతా వాళ్ళకన్నా నన్ను బాగానే అర్థం చేసుకుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఒక ఆడదా? కొంచెమైనా పద్ధతి పాడు ఉండాలిగా. ఛే, నన్నే లొంగ తీసుకుంది. అనిగేలాగా కాదు, వణికేలాగా చేసింది. నా లవ్వరేమో నన్ను చూడకుండా అసలు నిద్రేపోదు. అందుకనే ఇక్కడికి రమ్మని చెప్పాను. నా కోసం ఇక్కడికి రాబోతుంది. రేయ్, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? నీకేమైనా కావాలంటే ఇక్కడున్న ఒక లోకల్ ఐటెంని మన సెట్టియే అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. ఏయ్, నన్ను ఏమైనా మామ అనుకున్నావా? ఇకపైన నేను ఎమ్మెల్యే కాబోతున్నాను. జాగ్రత్తగా మాట్లాడు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావు అంటే ఆ పూచాడి వెళ్ళిన చోటకి మిమ్మల్ని అందరినీ పంపిస్తాను. మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం జల్లి ప్యాక్ చేసి పంపిస్తా. హే బ్రోస్, కూల్ కూల్. మీరిద్దరూ శత్రువులు అయిపోతే ఆ అమ్మాయికి చంపడం చాలా సులభం అవుతుంది. అది అర్థం చేసుకోండి. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఆల్ దిస్. ఒక అమ్మాయిని చంపడానికి ఇంత పెద్ద స్కెచ్ వేస్తున్నారు. సూర్య, अरे साले! अरे भाई रुको 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 रुको। हे वो नहीं है, ये मेरा लड़की है। क्या बोल रहा? टेक इट इजी, कूल, बैठिए। సరే వెళ్ళవయ్యా, నువ్వు నిద్రపోలేదంటున్నావు కదా. జోలపాట పడి బాగా పడుకోబెడుతుంది. హై, ఊరికే ఉండవయ్యా, నువ్వు అక్కడివి. చేసేదేమో పెద్ద పని, ఇందులో సిగ్గు చూసారా వాడిది? ఓ మందాకిని. ఎస్, నేనే. నీకు కూడా బాడీ మసాజ్ అవసరం కదా, అందుకే నిషాతో పాటు నేను కూడా వచ్చాను. నిషా, ఏమైంది డల్గా ఉన్నావు? నేనెప్పుడు ఇలాగ అసలు నిన్ని చూడలేదు. ఏమైంది? ట్రావెల్ చేసిన టయర్డా? సారీ సూర్య. సారీయా? ఎందుకు సారీ? ఓకేనే, చీరప్. నీ బాధ మర్చిపోవడానికి బాడీ మసాజ్ చేస్తానే. ఓకే,
నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. సారీ బ్రోస్, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. నిన్ను కామరాజ్, సర్వీస్ రివాల్వర్తో హయ్యర్ అఫీషియల్ మీద అటాక్ చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. డౌన్, పుట్ యువర్ గన్ డౌన్. శివప్ప, గన్ కలెక్ట్ చేసుకోండి. ఎస్ మేడం. రే, నీకు ఎంత ధైర్యం రా? ఇప్పుడేం చేస్తావు? ఒక కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతూనే ఉంటా. నువ్వు నాతో చేసిన కామెడీకి నాకు ఈ మాత్రం చేయడం తెలీదా ఏంటి? కామరాజ్, అలా చేసి నీ తప్పులు ఇంకా పెంచుకుంటూ పోయావంటే ఐఎమ్ సారీ. వీళ్లతో కలిసి నువ్వు చేసిన అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు జరిగిన మీ డిస్కషన్స్ అన్ని లైవ్ లో రికార్డ్ అవుతున్నాయి. ఏ పిచ్చిదానా, ఆ రోజు ఫోన్లో కాల్ రికార్డింగ్, ఈరోజు వీడియో లైవా? నీ దగ్గర నుండి మా వాళ్ళని సేవ్ చేసుకోవడానికి నువ్వు వస్తావా? నా గెస్సింగ్ కరెక్టే. ఇప్పుడు ఫోన్ కాలింగ్ కన్నా లైవ్ రికార్డింగ్ గొప్ప విట్నెస్. ఏయ్, ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసమే బ్రతకాలన్నదే ఒక నాయకుడి లక్షణం. కాని వాడి పిల్లలు నీలాంటి వెధవలు తప్పైన పనులు చేసి వారి పేర్లను చెడగొడుతున్నారు. రేయ్, రండ్రా. రేయ్, చంపేయండిరా.
పగతానే మారి దుష్టుల సంహార చేసిందో దుష్టులనే శిక్షించి శిష్టులనే రక్షించి న్యాయాన్ని తానే కాపాడి న్యాయమంతా తొక్కేసి జ్వాలాముఖి కాదా తానే వేలే ఉగ్రవతి కాదా తానే వేళ జ్వాలాముఖి కాదా తానే వేలే ఉగ్రవతి కాదా తానే వేళ ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే 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 హలో సార్, సూర్య అండ్ హిస్ గ్యాంగ్ హ్యాస్ బిన్ ఎలిమినేటెడ్. మందాగిని, నిషా, శెట్టి వీరిని కూడా అరెస్ట్ చేశాం. దిస్ మిషన్ హ్యాస్ బిన్ అకంప్లిస్డ్. రేయ్, త్వరగా వెళ్ళండి. ఇకపై ఎలాంటి సమస్యలు రావు. వెరీ గుడ్. ఇంకొక పెద్ద కేసుని మీరు సాల్వ్ చేయాలి. త్వరగా బయలుదేరండి. ఎస్ సార్, ఆన్ మై వే సార్.